నీ కంగారు చూస్తుంటేనే అర్థమైపోతుంది. గ్యారంటీగా మీ భర్త బాగా డబ్బున్న పై స్థాయి వాళ్ళని. కాదు చామంతి, కాదు. మరి ఎవరు? చెప్పలేకపోతున్నావు అంటేనే నేను చెప్పింది నిజమే కదత్తా. ఎవరో చెప్పలేకపోతూ ఇలా తాళిని మెడలో వేసుకొని నీ భర్తకి దూరంగా ఉన్నావు అనంటే మరి అర్థమేంటత్తా? నీ భర్తతో నువ్వు కలిసి లేనట్టే కదా. దీనంతటికీ ప్రధాన కారణం వారు పై స్థాయి వ్యక్తి కావడం వల్లే కదా నీకందనంత దూరంలో ఉన్నారు. అత్తా, ఆయన్ని నువ్వు చేరుకోలేక నువ్వు మానసికంగా ఎంత బాధపడుతూ ఉంటావో నేను గ్రహించగలనత్తా. నా జీవితం కూడా అలా అయిపోతుందనేది నా భయం కూడా. పెద్దవాళ్ల ప్రేమత్తా గెలిచిందే లేదు. పరిస్థితుల వలయంలో చచ్చిపోవాల్సిందే. అందరికీ అలానే జరగాలని ఉందా చామంతి? మీ ప్రేమ గెలుస్తుందమ్మా. అత్తా, ప్రేమ గెలిచేది పుస్తకాల్లోని కథల్లో మాత్రమే, నిజంలో గెలవదత్తా. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఒప్పుకోరు అంతే. అదే వాస్తవం. ప్రేమ్ బాబుది పై స్థాయి. బాబు మనసు మారకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళకి నన్ను చూసే చూపు మారదత్తా. ఇలా అనుకోకు చామంతి. నీకు ముఖ్యం నీ ప్రేమ. నీ ప్రేమ మాత్రమే నీకు ముఖ్యం. అత్తా, నేను నీకు ఇంకెలా చెప్పాలి? ప్రేమ్ బాబు కూడా నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేరత్తా. నన్ను చేసుకుంటే ఆయన జీవితాంతం నరకమే అవుతుంది. అమ్మ ప్రేమ కోసం పరితపిస్తున్నా ఆయన ఆశ తీరదత్తా. నన్ను చేసుకుంటే ఆ కోరిక ఆయనకి ఎప్పటికీ దక్కదు. ఇంత బాధ పెట్టే ప్రేమ ఎందుకత్తా? వదిలేసుకుంటేనే కదా మంచిది. కొన్ని రోజులకి మర్చిపోతాం. పర్లేదులే అత్తా. ఇంకా ప్రేమ ఏంటత్తా? ప్రేమ్ బాబుకి నిషా అమ్మతో నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా నా ప్రేమ గురించి ఆలోచించకూడదు కదత్తా. ఇప్పుడు వాళ్ళ మధ్య నేను వస్తే నాకు అన్నం పెడుతున్న అయ్యగారి కుటుంబానికి, ఆ మినిస్టర్ గారి కుటుంబానికి నేను గొడవ పెట్టిందాన్ని అవుతాను. రెండు కుటుంబాలకి వైరం పెట్టి వాళ్ళందరినీ బాధ పెట్టి నేను మాత్రం సుఖంగా ఉండగలను అత్తా? ఆ పాపం నాకు అవసరం లేదు. ఆ మాటల్ని నేను పడాలని కూడా కోరుకోవడం లేదు. పెడుతున్నవి చాలత్తా, ఇంకా వద్దు. ప్రేమ్ బాబు జీవితాన్ని రాసి పెట్టింది నిజమ్మకే, నాకు కాదు. నేను ప్రేమ్ బాబుని ప్రేమించా. నా ప్రేమ ఆకాశంలో మబ్బు లాంటిదత్తా. వచ్చింది, వెళ్ళిపోతుంది. అది అంతే అత్తా, ఇంకంతే. చామంతి,
మనసా ఎవరివే నీవు మమతే వదిలిపోలేవు మనసా ఎవరివే నీవు మమతే వదిలిపోలేవు మది గదిలో చామంతి ప్రేమ్ బాబు జీవితాన్ని రాసి పెట్టింది నిజమ్మకే, మనసా నాకు కాదు. నీవు మమతే వదిలిపోలేవు ఇంత బాధ పెట్టే ప్రేమ ఎందుకత్తా? నీ కనులకు కాటుక నేను నా కలలకు రూపం నీవు నిన్ను వీడని నీడను నేను నీలోనే కొలువైనాను ఏడడుగుల తల్లి, పయనంలో చామంతి ప్రేమ్ బాబుల ప్రేమ ఓడిపోకూడదని వాళ్ళు ఒక్కటై సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. కానీ చామంతి తన ప్రేమని త్యాగం చెయ్యాలని చూస్తుంది, కానీ తన మనసు మారట్లేదు, తన భయాలు పోవట్లేదు. అమ్మా, నేనే రోజు నా కోసం నిన్నేది అడగలేదు. ఇలా మొదటిసారి అడుగుతున్నాను. పాపం తల్లి చామంతి ఏ స్వార్థము లేని అమాయకురాలు. తన వల్ల ఏ ఒక్కరూ బాధపడకూడదనుకునే నిస్వార్థమైన మనిషి. అంతటి మంచి వ్యక్తిత్వం ఉన్న చామంతి జీవితంలో ఓడిపోకూడదు తల్లి. తను కోరుకున్న జీవితం తనకు దక్కలేదన్న కష్టం తనకి ఉండకూడదమ్మా. అది ప్రేమించిన ప్రేమ్ బాబుతోనే కలిసి జీవించేలా దారి చూపించమ్మా. ప్రేమ్ బాబు జీవితంలోనూ చామంతి లేకుండా జీవించలేడు. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమనే పెళ్లిలా మారేలా దీవించు తల్లి.